కావాలని చెప్పేసి అడిగిరంట కదా. మేము అడగలేదు అంటే వాళ్ళు ఇట్లా టార్చర్ చేసిండు మా చెల్లెను. టార్చర్ చేసి కొట్టి. ఎవరు చేసిరు టార్చర్? రాజు చేసిండు. ఏమని? చిన్న చిన్న విషయాల గురించి ఆయన లొల్లి పెట్టుకోవడము. తర్వాత ఏదైనా సరే అన్న ఆయనకు ఎట్లా అంటే కొంచెం షార్ట్ టెంపరు. చిన్న విషయాన్ని కూడా ఫీల్ అవుతాడు. చిన్న చిన్న విషయాలకు కూడా ఏమన్నా కూడా ఆయన ఎట్లా అంటే ఎట్లా చెప్తే అట్లా వినాలి. మా చెల్లె కూర్చోవాలి, నిల్చోవాలి. ఆయనకి ఏమైనా ఇంత ఏమైనా అయినా కూడా ఆయన కొడతాడు అన్న, డైరెక్ట్ కొట్టే మాట్లాడతాడు ఆయన. ఓకే. అట్లా చాలా టార్చర్ చేసిండు. ఆయనే వీడియోలో తీసుకున్నాడు. నన్ను చాలా టార్చర్ చేస్తున్నావు అని చెప్పిండు, కానీ మా చెల్లెనే టార్చర్ చేసిండు అన్న. సో ఆ వీడియోలో టార్చర్ చేసినావు, నువ్వు అన్న మాటలు నాకు ఎట్లనో ఉన్నాయి, నీకు ఒక్క మొగోడు కాదు, నీకు చాలా మంది కావాలన్నాడు మీనింగ్ అది. సో అంత పెద్ద మాట అన్నాడు. సో వాళ్ళ అన్నగా నువ్వేం చెప్తావు, వాళ్ళకు కన్నా అమ్మగా నువ్వేం చెప్తావు అమ్మ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరూ నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు మంచిగా అర్థం చేసుకొని, భార్యాభర్తలు ఇద్దరు అర్థం చేసుకొని మంచిగా, ఇప్పుడు ఒకరు అంటే ఒకరు పడితే బాగుండేదన్న. వీళ్ళు ఒకరు అంటే ఒకరికి పడది. ఏంటంటే ఇప్పుడు నా ఫ్యామిలీ అంటే ఇప్పుడు రాజు మా ఫ్యామిలీ అంటే ఈమెకి ఎట్లా అనిపిస్తుంది, ఈమె అక్క అవుతుంది. ఈమె మాకు దగ్గర రిలేషనే, సొంత అక్కనంటే ఇప్పుడు మా చెల్లె కూడా కోపం వస్తుంది కదన్న. అట్లా కోపం జరగడం వల్ల వీళ్ళిద్దరికి లొల్లీలు జరిగి చిన్న చిన్న వాటికి అయినా కూడా వెనక ముందు ఆలోచించాలి కదన్న. ఒక ఫ్యామిలీ ఉండాలి, నాకు ఒక ఫ్యామిలీ ఉంది. సరే మా చెల్లె గురించి ఆలోచించకపోయినా సరే నీకు ఇంకా వేరే పర్సనల్ లైఫ్ ఉందన్న. మా చెల్లె నచ్చకపోతే నువ్వు విడాకులు తీసుకొని వేరే అమ్మాయితో కూడా ఉంటే బాగుంటుంది కదన్న. అనవసరంగా చనిపోవద్దు. ఈ చిన్న చిన్న కారణాల వల్ల నేను ఈ వ్యవస్థకు నేను అందరికి ఒకటే మాట చెప్తున్నా, చిన్న చిన్న కారణాల వల్ల ఎవ్వరూ ఇటువంటి పెద్ద డెసిషన్ తీసుకోకండి. ఏదైనా ఉంటే కోర్టులు ఉన్నాయి, బయట పోలీసుల వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నాయి. మనం అక్కడికి పోయి మనము ఈ ప్రాబ్లాన్ని మనం సాల్వ్ చేసుకోవాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నా. ఎవ్వరు ఇలాంటి తప్పులు చేయొద్దు. నా చెల్లె కూడా ఇలాంటి నా ఇంట్లో జరిగినట్టు వేరే ఇంట్లో ఎవ్వరి ఇంట్లో జరగద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నా.